ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఎన్నికల లొల్లి ముగిసింది. ఫిర్బీ తెలంగాణ రాజకీయాల్లో గరవ్ ఏ మాత్రం తగ్గడం లేదు. హామీలు ఏమాయే అంటూ విపక్షాలు విమర్శల స్పీడ్ పెంచుతున్నాయి. అయితే సర్కారు వారి సైడ్ నుంచి కూడా కౌంటర్లు అదే దీటుగా దూసుకొస్తున్నాయి. ఖమ్మం భూదాన్ భూముల కేంద్రంగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ విమర్శలు ధూమ్ధాం మార్మోగింది. వెలగమట్లలో భూదాన్ భూముల్లో ఇళ్లను కూల్చివేసిన స్థలాన్ని పరిశీలించారు కేటీఆర్. బాధితులను పరామర్శించారు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటే ఇళ్లను కూలగొట్టడమా అని ప్రశ్నించారు. శత్రుదేశం మీద దండయాత్రకు పోతే ఎట్లయితే పోతారో వేల మంది పోలీసులను తీసుకొని అర్ధరాత్రి వచ్చి నోటీస్ ఇవ్వకుండా అన్యాయంగా ఇవాళ మిమ్మల్ని అక్కడి నుంచి తరిమేసి ఇక్కడ బజార్న పడేసింది ఇందిరమ్మ ప్రభుత్వం. పేరుకి ఇందిరమ్మ ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటే ఏంటి? ఇల్లు కూలగొట్టడమా? కట్టుకున్న ఇల్లు కూలగొట్టి పేదవాళ్ళను మెడలు బట్టి రోడ్డు మీదకి తోయడమా ఇందిరమ్మ ప్రభుత్వం అంటే? ప్రజా పాలనను చూసి ఓర్వలేక ప్రభుత్వంపై బీఆర్ఎస్ నిందలేస్తుందని ఆరోపించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇళ్లు కూలగొట్టిందెవరో అంటూ డేటా రిలీజ్ చేశారు ఆయన. ఏదైతే ఈ ఎలుగుమట్లదని చెప్తున్నారో వాళ్ళు ఆనాడు కూడగొట్టారో మేము కూలగొట్టాము ఇవ్వాలని చెప్తున్నారు, కానీ ఆనాడే వారు శ్రీకారం చుట్టారు. ఇదిగోండి మీడియా, ఇది నేను చెప్పేది కాదు. ఇవాళ నేను ఏదో దీన్ని మ్యానిపులేట్ చేసేది కాదు. ఆనాడు వీళ్లే కూడగొట్టే ప్రయత్నం చేసి కొన్ని కూడగొట్టారు, మళ్ళీ తిరిగి కట్టారు. వాళ్ళు వదిలేదే లేదు. భూదాన్ బాధితుల తరపున బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు కేటీఆర్. కూల్చివేతల వెనుక ఎవరి కథలేంటో భూదాన్ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తామన్నారు ఆయన. ఇవి సక్రమమైన కావు అంటున్నారంట. అక్రమమైన మీ పట్టాలు కాదు, సక్రమమైన మీ పట్టాలు. కానీ అక్రమమైన బుద్ధి, చండాలపు బుద్ధి, పేదల నోటి కాడి బుక్కలాక్కునే బుద్ధి ఈ దుర్మార్గమైన మీ ముగ్గురు మంత్రులు తప్ప మీది కానే కాదు. మీ తరఫున మిమ్మల్ని ఎక్కడి నుంచి అయితే గెంటేశారో మీకు అక్కడే ఇల్లు కట్టించాలని, మీకు అక్కడే క్రమబద్ధం చేయాలని మీకోసం శాసనసభలో శాసన మండలిలో మేము కొట్లాడతాం. భూదాన్ బాధితులకు ఇళ్లు ఇచ్చే పూచి మాదన్నారు మంత్రి పొంగులేటి. అసెంబ్లీకి వస్తామని రంకెలేయడమే తప్ప వచ్చిన వాళ్లు చేసేదేముందని కౌంటర్ ఇచ్చారు ఆయన. చేసిన ఆంబోటెడ్లలాగా అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట రంకెలేయటం తప్ప, ఒంటి నిండా విషమ నింపుకొని కక్కటం తప్ప, నిజాలని నిర్భయంగా ఒప్పుకోవటం కానీ, చేసిన తప్పుని తప్పు అయిందని కాదు, తప్పు కాకపోతే ఇది మాది రైట్ అని కానీ ఏ రోజు చెప్పటానికి వారికి సాహసం లేకనే అసెంబ్లీకి రాకపోవటం, వచ్చిన అసెంబ్లీ అయిందాక అసెంబ్లీలో ఉండకపోవటం కారణం అదే. ఇక చలో అసెంబ్లీ చూసుకుందామని ఒకరు, కమాన్ తేల్చుకుందాం రా అనే రేంజ్ లో మరొకరు సవాళ్లు రీసౌండ్ ఇచ్చాయి. బయటే ఇట్టా ఉందంటే ఇక సభలో సెగలు డబుల్ కు డబులేనా?